వన్స్ అగైన్ బ్యాక్ టు ది వీడియో. సో DJI Action 4లో నైట్ టైం క్లారిటీ ఎలా ఉందని చెప్పి షూట్ చేస్తున్న వీడియో. ఆనెస్ట్గా కెమెరా తీసుకున్నప్పటి నుంచి అయితే నేను నైట్ టైం ఎప్పుడు కెమెరా యూజ్ చేయలేదు. సో ఎప్పుడైనా హైవే మీద వెళ్ళినప్పుడు యూజ్ చేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ హైవేలో ఎట్లయినా చీకటి ఉంటుంది కదా. సో సిటీలో అయితే ఈ మన రెడ్ లైట్, వైట్ లైట్, స్ట్రీట్ లైట్స్ మధ్యలో అసలు లో లైట్ ఎలా పనిచేస్తుందో చూద్దామని చెప్పి. కానీ ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే DJI కెమెరాతోని ఆడియోకి మైక్స్ తక్కువ, అంటే చాలా తక్కువ అనమాట టైప్-సివి. అండ్ దొరికిన మంచివి కావాలంటే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో అదొక్కటి నేను DJI కెమెరా కొన్న తర్వాతనే నాకు అర్థమైందనమాట. సో ఎక్కడ యూట్యూబ్ వీడియోస్లో కానీ ఎక్కడ కానీ ఈ ఇష్యూ గురించి ఎక్కడ చెప్పలేదు. మైక్స్ ఉన్నాయి, లేవని కాదు, బట్ నార్మల్ మన 3.5mm దానికంటే కొంచెం ఆప్షన్స్ తక్కువ అనమాట. సో అందుకని ప్రైసెస్ ఆబ్వియస్గా ఎక్కువనే ఉంటాయి. సో నేను ఏం మైక్ వాడుతున్నా, నాకు చీపెస్ట్ మైక్ ఎలా దొరికింది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది నేను మళ్ళీ చేస్తాను ఒక వీడియో దానికి సపరేట్గా. సో ఇదైతే ఓన్లీ లో లైట్ వరకే. అండ్ సెట్టింగ్స్ వచ్చేసి ఇట్ ఈస్ లైక్ 1080p at 24 frames per second. అండ్ ISO ఆటోలో పెట్టా అనమాట. సో చాలామంది మాన్యువల్గా అయితే వాడరు కాబట్టి ఇది ఆటోలో పెట్టొద్దేసా. ఇప్పుడైతే హస్ల్ లైఫ్ స్టైల్కి వెళ్దామని అనుకుంటున్నా. ఒక షాప్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్లో వస్తూనే ఉంటుంది చాలాసార్లు. బేసిక్ ఏంటంటే నాకు నావిగేషన్ కోసం ఒక ఫోన్ కావాలన్నమాట. సో ఐఫోన్ పెడితే కెమెరాలు అవన్నీ పాడవుతున్నాయి కాబట్టి అంత కాస్ట్ పెట్టద్దు అనుకుంటున్నా. ఆల్రెడీ నాకు ఒకసారి అట్లాంటి పెద్దది అయింది, 77,000 ఛార్జ్ చేస్తారనమాట యాపిల్ స్టోర్ తీసుకెళ్తే నా పాత ఐఫోన్ని. సో మళ్ళీ అట్లాంటిది రిపీట్ చేద్దాం అనుకుంటున్నా. సో దాని గురించి బేసిక్గా సెకండ్ హ్యాండ్లో అరౌండ్ 10,000 ఒక ఫోన్ కావాలి అంతే, జస్ట్ ఫర్ ది నావిగేషన్. సో దాని గురించి నేను వెళ్తున్నా. ఐదర్ 10,000లో కొత్తది తీసుకోవాలి, లేకపోతే సెకండ్ హ్యాండ్లో తీసుకుంటే 10,000ది కొంచెం AMOLED డిస్ప్లే వస్తుంది, బ్రైటర్ డిస్ప్లే కాబట్టి ఎండలో కూడా నావిగేషన్కి ఈజీ ఉంటుంది. అసలు లో లైట్ ఎలా ఉందో ఒకసారి మీకే ఐడియా వస్తుంది. చూసి ఒక నచ్చితే కమెంట్ చేయండి ఎట్లా ఉందని చెప్పి. వారు మీకు ఏమైనా వేరే సెట్టింగ్స్ తెలిస్తే లో లైట్ది మంచిగా రావడానికి అవైనా చెప్పండి, పర్లేదు. ఇంకోటి యాక్చువల్గా మన కార్ప్లే డివైజెస్ అని ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో దానికి బ్యాటరీ అవి ఏం అవసరం లేదు, డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే లాగా మన ఫోన్నే మిర్రరింగ్ లాగా వాడుకొని మ్యాప్స్ అని చూపిస్తాయి అనమాట. అది ట్రై చేసా, కానీ రివ్యూస్ ఏం పెద్దగా బాగాలేవు. సో దాని రివ్యూస్ ఎట్లా అంటే వారంటీ పెద్ద, ఇక్కడ డైనమిక్ రైడర్స్లో అక్కడిక్కడ ఆల్రెడీ కనుక్కున్నాను అనమాట. సో వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే వారంటీ ఏం క్లెయిమ్ అవ్వదు దానికి, ఇప్పుడు వస్తున్నాయి కదా, కొంచెం టైం ఇస్తే అవి మనకి ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్ అవుతాయని చెప్పారు. ఇప్పుడు దాని ప్రైస్ కూడా మరీ 23,000 25,000 అలా ఉందన్నమాట. సో నాకు తెలిసి కొంచెం అవి పాపులర్ అయ్యాక, జనాలు వాడడం స్టార్ట్ చేశాక కొంచెం రేట్ కూడా తగ్గుతుందని అనుకుంటున్నా. ఎలక్షన్స్ వాళ్ళు అందరు ఇంటికి వెళ్ళిపోయారు కదా చాలామంది. సో ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది. ఐ హోప్ ఇట్లనే ఉండాలని. ఇట్లుంటే జరా సుకూన్ అనిపిస్తుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ లుకింగ్ ప్లేసెస్ హైదరాబాద్లో. మైండ్ స్పేస్ని ఒక రేంజ్లో డెవలప్ చేశారు, కానీ లైట్స్ తక్కువ ఉన్నాయి. వాళ్ళ సండే కావడం వల్ల లైట్స్ తక్కువ ఉన్నాయి. నేను ఈ లో లైట్ టెస్ట్ చేద్దామని అనుకున్న ప్రతిసారి నాకు ఇదే లొకేషన్ గుర్తొస్తుండే అనమాట. జస్ట్ చూడండి అసలు ఎంతో మంచిగా ఉన్నది. డెఫినెట్గా లైట్స్ అయితే వాళ్ళు తక్కువ ఉన్నాయి, బట్ స్టిల్ ఓకే. ఇంకా లైట్స్ తక్కువ ఉంటే ఇంకా లో లైట్లో ఇంకెంత మంచి ఉంటుందని మనకే అర్థమవుతుంది కాబట్టి ఇట్స్ ఓకే. సో ఇక్కడ ఈ మైండ్ స్పేస్ కానివ్వండి, ITC కోహినూర్ దగ్గర రోడ్ కానివ్వండి, అసలు క్రేజీ ఉంటాయి అన్నమాట. ఇవైతే నైట్ టైమ్స్ లిటరల్గా ఒక వేరే చిన్న ఫారెన్ కంట్రీకి వచ్చినట్టే ఉంటుంది, అంతలా డెవలప్ అయినాయి. ఇక్కడ డ్రోన్ ఫ్లై చేయాలని చెప్పి నాకు ఒక పెద్ద ఆశ. కాకపోతే ప్రాపర్ పర్మిషన్స్ తీసుకునే చేయాలి, మళ్ళీ రిస్క్ చేయాలని లేదు. ఎందుకంటే రిస్క్ చేస్తే డ్రోన్ వేసుకెళ్ళిపోతారు కదా. జస్ట్ లుక్ ఎట్ దిస్ మ్యాన్. ఇది ఒక ఫేవరెట్ రోడ్ నాకు అసలు. ఇక్కడ చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది. సో Action 4 కొనాలని ప్లాన్ ఉన్న వాళ్ళు అందరూ ఇంకొన్ని రోజులు వెయిట్ చేయండి. DJI Action 5 కూడా వస్తుంది. దాంట్లో ఇంకా లో లైట్ ఇంకా కొంచెం బెటర్ ఉంటుందని చెప్పి రూమర్స్ ఉన్నాయి అనమాట. బట్ హానెస్ట్లీ చెప్పాలంటే మనం ఏం మూవీస్ తీస్తలేం కదా. సో యూట్యూబ్ కోసం అయితే ఈ మాత్రం సరిపోతుందని అనుకుంటున్నా. సో బేసిక్గా నేనైతే ఏమనుకుంటున్నా అంటే, ఇక్కడ మన హైటెక్ సిటీలోనే కొంచెం మంచి మంచి ప్లేసెస్ని కలర్ఫుల్గా లిటప్ చేస్తారు కదా, అట్లాంటి ప్లేసెస్ని చూపెట్టేసి వైండప్ చేద్దాం అనుకుంటున్నా ఈ వీడియో.